బలవంతుడైన సర్పము చలిచీమల చేత జిక్కి చావదే సుమతి. ఈ పద్యం ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్పై చేస్తున్న యుద్ధానికి సరిగ్గా సూట్ అవుతుందేమో. అమెరికా అత్యంత బలమైన దేశం, ఇజ్రాయెల్ అత్యంత సాంకేతికత గల దేశం. ఈ రెండూ కలిసినా ఇరాన్ ముందు పప్పులుడకడం లేదు. చిన్న దేశమైన ఇరాన్ బుద్ధి బలం ఇప్పుడు అగ్రరాజ్యం కండబలాన్ని బలాదూర్ చేస్తోంది. దీంతో పోరులో ట్రంప్ బేజారెత్తిపోతున్నాడు. ఇరాన్ సరికొత్త వ్యూహాలతో అమెరికా ఇజ్రాయెల్ను ఎలా ఎదుర్కొంటోంది? ఇరాన్ నేర్పుతున్న యుద్ధ పాఠాలేంటి? చిన్న దేశం బుద్ధి బలం ముందు అగ్రరాజ్యం కండబలం బలాదూర్. పోరులో ట్రంప్ బేజారు. ఇరాన్ నేర్పిన యుద్ధ పాఠాలేంటి? హర్ముజ్ను ఇరాన్ టైట్ చేయడంతో ప్రపంచ దేశాలు గిలగిల. ఇరాన్ సరికొత్త వ్యూహాలతో బలమైన దేశంతో పోరాడాలనే సంకల్ప బలం ఉండాలే కానీ అమెరికా అయినా ఇజ్రాయిల్ అయినా ఒకటే. కాకపోతే యుద్ధంలో సరికొత్త వ్యూహాలు, వెనకడుగయ్యని ఆలోచనలే ముఖ్యం. ఇరాన్ వారిలో ఇంధనంగా పనిచేస్తోంది ఇదే. అగ్రరాజ్యం కండబలం కంటే తమ అస్తిత్వాన్ని కాపాడుకోవాలన్న కసి, వ్యూహాత్మక బుద్ధిబలమే గొప్పదని ఇరాన్ ఈ యుద్ధంతో నిరూపిస్తోంది. ఆధునిక యుద్ధ తంత్రంలో కేవలం భారీ ఆయుధాలుంటే సరిపోవని ఇరాన్ అనుసరిస్తున్న విధానాలు వైట్ హౌస్ కు పెను సవాలు విసిరినట్లయింది. ఇజ్రాయిల్ పాలస్తీనా యుద్ధ సమయంలో ఇరాన్ ఎన్నో వార్ లెసన్స్ నేర్చుకుంది. తమ అణు కేంద్రాలు, చమురు కేంద్రాలపై శత్రువులు కోలుకోలేని దాడులు చేస్తే ఎలా కాపాడుకోవాలన్నది టెహ్రాన్ అప్పట్నుంచే కొన్ని పకడ్బందీ వ్యూహాలు, ప్రణాళికల్ని రచించుకుంది. వాటిని ఐఆర్జీసీ తడుముకోకుండా అమలు చేస్తోంది. యుద్ధం ప్రారంభ సమయంలోనే ఇరాన్ సంధించిన మొట్టమొదటి ఆయుధం ఆర్థిక అస్త్రం. ప్రపంచ చమురు రవాణాకు జీవనాడి, ఆయువు పట్టు లాంటి హర్ముజ్ జలసంధిని తమ ఆధీనంలోకి తెచ్చుకుని దిగ్బంధించడం. ఈ ఎఫెక్ట్ ప్రపంచ చమురు రవాణాపై పడింది. చమురు ధరలు ఆకాశాన్నంటడంతో పాటు పలు దేశాలు తీవ్ర చమురు సంక్షోభంలో కొట్టుమిట్టాడాల్సిన పరిస్థితొచ్చి పడింది. అమెరికా దీనికేం మినహాయింపు కాదు. ఇరాన్ తన చుట్టూ ఉన్న తోటి గల్ఫ్ దేశాలపై దాడులు చేయడం వల్ల ఇస్లామిక్ దేశాల ఐక్యత దెబ్బతింటుందని, ఇరాన్ను ఒంటరిని చేసి చావు దెబ్బ కొట్టాలన్నది అమెరికా అధ్యక్షుడి బిగ్ ప్లాన్. ఈ ప్రణాళిక అస్సలు వర్కౌట్ కాకపోగా పూర్తిగా రివర్స్ అయింది. అమెరికాలో ఇరాన్కు మద్దతుగా ఆందోళనలు చెలరేగాయి. ఇక ఈ యుద్ధాన్ని ఆపండంటూ ప్రజలే గళమెత్తి రోడ్లపై నిరసనలతో హోరెత్తించారు. అమెరికా చరిత్రలో ఎప్పుడూ యుద్ధం విషయంలో ఒక ప్రెసిడెంట్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు రోడ్డెక్కడం జరగలేదు. పైగా ఇరాన్పై దాడుల్ని ఆపాలని ముక్త కంఠంతో ఖండించడం ఇదే తొలిసారి. హర్ముజ్లో సరుకు రవాణా నౌకల రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో అన్ని దేశాలు ఎఫెక్ట్ అయ్యాయి. అమెరికాను ఈ యుద్ధం ఆపితే మంచిదని ప్రపంచ దేశాలు ఒత్తిడిని తీవ్రం చేసేలా ఇరాన్ వేసిన ఎత్తుగడ పర్ఫెక్ట్ గా పనిచేస్తోంది. ఇరాన్ నేర్పిన యుద్ధ పాఠాల్లో మరొకటి టెక్నాలజీని వాడుకోవడం, తక్కువ ఖర్చుతో శత్రువుకు ఎక్కువ నష్టం కలిగించడం. చౌకైన కామికాజ్ డ్రోన్లతోనే ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ దేశాల సైనిక, ఆర్థిక, ఆయుధ స్థావరాలను కోలుకోలేని విధంగా ధ్వంసం చేసింది. అమెరికా, ఇజ్రాయెల్ తమ దగ్గరున్న హై టెక్నాలజీ, కోట్లాది డాలర్ల ఖరీదైన మిజైల్స్, యుద్ధ విమానాల్ని ఉపయోగిస్తోంది. కానీ ఇరాన్ మాత్రం చాలా తక్కువ ఖరీదైన కామికాజ్ డ్రోన్లు, షాహిద్ డ్రోన్లను రంగంలోకి దింపి శత్రువులపై తిరగబడుతోంది. దీని ద్వారా $1,000 విలువైన డ్రోన్తో $1 మిలియన్ విలువ చేసే యుద్ధ నౌకలను లేదా రాడార్ వ్యవస్థలను ఎంత తీవ్రంగా దెబ్బతీయొచ్చో ఇరాన్ నిరూపించింది. నెల రోజులుగా యుద్ధ విమానాలు, క్షిపణులు, డ్రోన్లతో నింగి నుంచి జరిగిన గల్ఫ్ యుద్ధం ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్కు వెళ్లనుందా? మిడిల్ ఈస్ట్లో సైనిక బలగాలను మోహరిస్తామంటోంది అమెరికా. ఇటు ఇరాన్ కూడా శాంతి చర్చలను సీరియస్గా తీసుకోవడం లేదు. అగ్రరాజ్యానికి బుద్ధొచ్చేలా స్మార్ట్ వ్యూహాలతో పాటు గెరిల్లా యుద్ధ తంత్రాలను కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. తన అమ్ముల పొదిలో మెరుగైన ఆయుధాలను భూతల పోరు కోసం ఇరాన్ దాచి ఉంచినట్లు తెలుస్తోంది.
అమెరికా భూతల దాడులకు దిగితే అప్పుడు ఇరాన్ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఇరాన్ స్మార్ట్ నిర్ణయాలతో మారిన యుద్ధ రీతులు, చౌకైన డ్రోన్లతో అమెరికాకు ముచ్చెమటలు, అవాక్స్ విమానం ధ్వంసం, అమెరికాకు తీవ్ర నష్టం, యుఎస్ ఎయిర్ డిఫెన్స్ కమ్యూనికేషన్ వ్యవస్థలకు పెద్ద దెబ్బ. భూతల దాడులకు దిగితే ఇరాన్ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఇప్పటి వరకు అమెరికా, ఇజ్రాయిల్ ఇరాన్ పై చేస్తోందంతా గగనతల దాడులే. ఈ యుద్ధంలో భౌతిక దాడుల కంటే సైబర్ దాడులు, వ్యవస్థల్ని ధ్వంసం చేయడం ముఖ్యం. వీటిని ఇరాన్ చాలా తెలివిగానే తిప్పికొడుతూ ప్రతి దాడులకు దిగుతోంది. అమెరికా రక్షణ, కమ్యూనికేషన్ వ్యవస్థల్ని దెబ్బతీస్తోంది. ఇజ్రాయిల్లోని చమురు క్షేత్రాలు, ఇతర గల్ఫ్ దేశాల్లోని అమెరికా ఎయిర్ బేసులు, నిఘా విభాగాల కార్యాలయాలను ఇరాన్ తెలివిగా టార్గెట్ చేసి కొడుతోంది. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై చేసిన దాడిలో బోయింగ్ E-3 సెంట్రీ తీవ్రంగా ధ్వంసమైంది. ఇది అమెరికా దాని మిత్ర దేశాల బలగాలకు వందల కిలోమీటర్ల దూరం నుంచే శత్రువుల విమానాలు, క్షిపణుల కదలికల్ని కనిపెట్టే ముందస్తు హెచ్చరిక వ్యవస్థ. IRGC ఎక్కువగా గెరిల్లా యుద్ధ తంత్రాల్లోనే ఆరితేరింది అనుకున్నారు. కానీ టెక్నాలజీ వార్ఫేర్ లోనూ ఆరితేరిందన్న సంగతి ఈ యుద్ధం ద్వారానే ప్రపంచానికి తెలిసొచ్చింది. అలాగని గెరిల్లా దాడులకు ప్లాన్ చేయలేదని కాదు. అమెరికా భూతల దాడులకు దిగే ప్రయత్నం చేస్తే అప్పుడు గట్టిగా ప్రతిఘటించాలనేది ఇరాన్ ప్లాన్. ఖుద్ ఫోర్స్, బాసిజ్ మిలీషియా, సాబెరిన్ యూనిట్, ఆర్తేష్ ఇలా సైన్యంలోని రకరకాల బృందాల్ని రంగంలోకి దింపి అమెరికాను ముప్పు తిప్పలు పెట్టాలని అనుకుంటోంది. ఈ ప్రతి వింగ్ లోనూ అధికార వికేంద్రీకరణ అనేది ఇరాన్కు తిరుగులేని ఆయుధం. పై స్థాయి కమాండర్ మృతి చెందిన వెంటనే కింది స్థాయిలోని అధికారి స్వయంగా నిర్ణయాలు తీసుకుని యుద్ధాన్ని నడిపించగలగడం IRGC బలం. దీనికి తోడు షాహెడ్ లాంటి చౌకైన ఆయుధాలు, మస్కిటో ఫ్లీట్ వ్యవస్థలు, గెరిల్లా దాడుల్లో ఆరితేరిన బృందాలు. ఎప్పుడు అమెరికా సైన్యం తమ గడ్డపై అడుగు పెడుతుందా, వాళ్లకు తమ తడాఖా చూపించాలా అని ఎదురు చూస్తున్నట్లు సైనిక ఉన్నతాధికారులే రోజు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. 2015లో ఒబామాతో సంతకం పెట్టాక న్యూక్లియర్ డీల్ $150 బిలియన్ బ్యాంక్స్లో ఉన్నది ఒబామా ఇరాన్కి ఇచ్చాడు. ఈ డబ్బంతా వాళ్ళు సైన్యానికి, యుద్ధానికి ఖర్చు పెట్టారు. ఇరాన్ డెవలప్మెంట్కి ఏం లేదు. అందువల్ల ఇరాన్ చాలా బలమైన దేశం. 10 కోట్ల జనం ఉండిన అగ్రరాజ్యాలకు వచ్చింది ఏంటంటే ఇంకో దేశానికి వెళ్ళి పోరాడాలి. అది వచ్చిన ప్రాబ్లం. కానీ ఈ వేళ వచ్చిన ప్రాబ్లం మొత్తానికి అగ్రరాజ్యమే సాధిస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులు ఇరాన్ ఎలా పోరాడుతుంది, టైర్డ్ అయిపోతుంది, ఒప్పుకోవాలి, మార్పులు వస్తాయి. విపరీతమైన ఖర్చు వచ్చింది. యుద్ధం ఆగిపోయాక కూడా ఇరాన్కి ఖర్చు ఆగదు కదా, మిగతా దేశాలతో విరోధం వచ్చింది కదా. అప్పుడు అందువల్ల బ్యాలెన్స్డ్గా చూడాలి. ప్రాబ్లం ఏమిటంటే ఇరాన్కి ఈ యుద్ధం లేకుండా వాళ్ళు రాయబారాలు చేసుకుని అప్పుడు ఆప్ చేసుకుంటే ఇరాన్ పై చేయవచ్చు. ఇరాన్ నేరుగా యుద్ధం చేయడమే కాదు, తమ భౌగోళిక వ్యవస్థలకు అనుగుణంగా తమకు అనుకూలంగా ఉండే వర్గాలతోనూ అమెరికా స్థావరాలపై దాడులు చేయిస్తోంది. మిడిల్ ఈస్ట్ లో హెజ్బొల్లా, హమాస్, హౌతీ గ్రూపులను వాడుకుంటోంది. యెమెన్కు దగ్గర బలమైన హౌతీలు బాబాల్ మాండెబ్ జలసంధిపై పట్టు సాధిస్తున్నారు. అక్కడి అమెరికా స్థావరాలను వెతికి ధ్వంసం చేసే పనిలో ఉన్నారు. దీంతో శత్రువు ఎక్కడి నుంచి ఎలా వచ్చి కొడతాడోనన్న అయోమయం అమెరికా సైన్యంలో కనపడుతోంది. ఇది ట్రంప్ వ్యూహాలకు అతిపెద్ద ఎదురుదెబ్బ.